కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి ప్రజలకు ఏం చేశారన్నారు. దేవుడి పేరు మీద రాజకీయం చేయడం తప్ప బీజేపీకి అభివృద్ధిపై శ్రద్ధ లేదన్నారు. విషయానికి వస్తే మీకు తెలుసు, 5 ఏళ్ల కిందట కిషన్ రెడ్డి గారు ఆనాడు అంబర్పేటలో ఓడిపోతే పాపం సానుభూతి, ఓడిపోయింది కదా అనే సానుభూతితోని ఆయన కొన్ని ఓట్లు వేసింది. ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా, మీకు తెలుసు మన దేశం కొద్దిగా సెంటిమెంట్ దేశం. ఒక సర్పంచ్ ఎలక్షన్ లో ఓడిపోతే ఆయనకి ఎంపీటీసీ ఎలక్షన్ లో నిలబడితే అయ్యో పాపం మొన్న ఓడిపోయింది కదా అంటారు. అట్లనే అంబర్పేటలో ఓడిపోతే పార్లమెంటుకు నిలబడితే ఓట్లు వేసినారు, గెలిపించినారు. 5 ఏళ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ కు చేసింది ఏంది దయచేసి చెప్పి ఓట్లు అడగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఆయన ఏమన్నా ఒక్క పథకమన్నా ఒక్క పనన్నా ఈ 5 ఏళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా చేసిండా? ఏదన్నా బస్తీలో ఏదన్నా మంచి పని చేసిండా? ఏదన్నా గల్లీలో ఒక్క మంచి పని చేసిండా? కనీసం కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఒక పెద్ద ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్, ఏమన్నా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన పిల్లల కోసం తెచ్చిండా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఇవాళ దేవుడిని వాళ్ళే మనకు పరిచయం చేసినట్టు, ఇదివరకు రాముడు మనకు తెలియనట్టు, ఇదివరకు దేవుడి గుడి మనకు తెలియనట్టు, ఇదివరకు మనం బొట్టు పెట్టుకోనట్టు, మనం ఎన్నడూ కూడా ఇదివరకు అసలు దేవుణ్ణి ప్రార్థించనట్టు ఇవాళ డ్రామా చేస్తా ఉన్నారు. ఇక్కడ మా తమ్ముడు విష్ణు ఇక్కడే ఉన్నాడు, గోపి ఇక్కడనే ఉన్నాడు. మీరు తెలుసు, విష్ణు వాళ్ళ నాన్నగారు పెద్దమ్మ టెంపుల్ మొత్తం హైదరాబాద్ లోనే అతిపెద్ద పెద్దమ్మ టెంపుల్ కట్టిందే వాళ్ళ కుటుంబం. కానీ ఎన్నడూ దేవుణ్ణి వాడుకోలేదు, ఎన్నడూ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు. కానీ ఇవాళ గోపీనాథ్ గారు కూడా భక్తుడు, ఆయన కూడా రెగ్యులర్ గా టెంపుల్కి పోతాడు, ఆయన కూడా రెగ్యులర్ గా మరి భగవంతుని ప్రార్థించుకుంటాడు. కానీ మనం భగవంతుని నమ్ముకున్నాం, మొక్కుకుంటాం, రాజకీయంగా వాడుకోవట్లేదు. వాళ్ళు మాత్రం ఇవాళ మేము రామ మందిరం కట్టినాం, రామ మందిరం కట్టండి మంచిది, మేమేం కాదంటలేదు. కానీ రాజకీయంగా మీరేం చేసిండ్రో చెప్పండి. మీకు 5 ఏళ్లు మంత్రిగా అవకాశం ఇస్తే కేంద్రంలో సికింద్రాబాద్ లోక్సభకు ఒక్క పని చేసినామా చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క పని ఇవాళ బీజేపీ చేసిందా ఆలోచించండి.